ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలులో ఉన్న దేవాలయం శ్రీ తిరుపతమ్మ అమ్మవారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్రసిద్ధి పొందిన క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ తిరుపతమ్మ శక్తి ప్రతిరూపంగా పూజించబడుతోంది. ముదిరాజు పాపమాంబ ఆమెకు ప్రధాన భక్తురాలు. ఆమె ముదిరాజు పాపమాంబ కుటుంబ సభ్యులను ఆలయంలో పూజలు సేవలను నిర్వహించమని ఆదేశించింది. జానపద కథల ప్రకారం పురాతన కాలంలో పెనుగంచిప్రోలులో 101 దేవాలయాలు ఉండేవి. అయితే వాటిని పెదకాంచీపురంగా గుర్తించారు. గుడి పక్కనే మునియేరు అనే వాగుండేది. ఈ ప్రవాహం మౌద్గల్య మహర్షి ఆధ్యాత్మిక శక్తిచే సృష్టించబడింది కాబట్టి ఈ ప్రవాహానికి అతని పేరు పెట్టారు. భారతదేశంలో స్త్రీలను గౌరవించే చోట దేవతలు సంతోషంగా ఉంటారు, వారి నివాసాలను ఏర్పాటు చేసుకుంటారు అనే వాస్తవాన్ని ధృవీకరించే నానుడి ఉంది. 17వ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గభూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకుని కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించాడు. అతని రాజ్యంలో అనిగండ్లపాడు గ్రామంలోని కొల్ల కుటుంబంలో తిరుపతమ్మ జన్మించింది. ఆమె కాకాని అనే ఇంటి పేరు గల కుటుంబానికి చెందిన గోపయ్యను వివాహం చేసుకుంది. శ్రీ తిరుపతమ్మ శ్రీ వెంకటేశ్వర భగవానుని పట్ల అంచలంచలమైన భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్య యోగం మొదలైన వాటి ద్వారా 2 కుటుంబాలకు మొత్తం ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. తిరుపతమ్మ గొప్ప భక్తురాలు మాత్రమే కాదు, భర్తతో బాధలు సంతోషాలు పంచుకునే మంచి గృహిణిగా పేరు పొందింది. అయినప్పటికీ ఆమె తన భర్త ఇంట్లో తీవ్రమైన అనారోగ్యం కష్టాలను ఎదుర్కొంది. చివరగా తన భర్త చనిపోయినప్పుడు ఆమె తన భర్త అంత్యక్రియల చితిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఏకసంతాగ్రహి. ఆమె పురాణాలు, వేదాలు, రామాయణ, మహాభారతాలు నేర్చుకుంది. పొరుగువారికి, గ్రామస్తులకు ఉపన్యాసాలిచ్చింది. శ్రీ తిరుపతమ్మ అమ్మవారు శక్తి, సంపద, దయా దాక్షిణ్యాలకు దేవత. ఆమె పెనుగంచిప్రోలుకు అధిష్టానం. ఆలయం మున్నియేరు నదికి ఆనుకుని ఉంది. శ్రీ తిరుపతమ్మ ఆలయంలోని దేవత గ్రామ దేవతగా పరిగణిస్తారు. అందుకే తిరుపతమ్మ తల్లి దేవతను చాలా శక్తివంతమైన దేవతగా భావిస్తారు. ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయ జాతరకు వేలాది మంది మహిళలు బోనాలు తిరుపతమ్మకు సమర్పించుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.